హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఫ్యూచర్లో మెంటర్షిప్ అనేది స్టార్ట్ అవుతాం కదా, టీజీపీఎస్సి. సో ఎలా ఉంటుంది అంటే క్లాసెస్ ఉంటాయి కానీ అప్పుడు మన స్ట్రాటజీస్ అనేది ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. స్మాల్ టైంలో మోర్ ఎఫిషియెంట్గా మనం ఏ విధంగా మార్క్స్ సాధించాలని చెప్పేసి ఈ వీడియోలో ఉంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు మొత్తం ఈ వీడియోలో మనం కవర్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. కొన్ని బేసిక్ పాయింట్స్. డైరెక్టివ్ ఆదేశ సూత్రాలు మనం ఏ దేశం నుంచి తీసుకున్నామంటే ఐర్లాండ్ దేశం నుంచి తీసుకున్నాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చను. నెక్స్ట్, వీటికి న్యాయ సంరక్షణ అనేది ఉండదు. ఇది పార్ట్ 4లో ఉంటుంది. 36 నుంచి 51 ఆర్టికల్ వరకు పార్ట్ 4లో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుంది. ఇది బేసిక్ పాయింట్. ఇప్పుడు మనం క్లాస్కి వెళ్దాం. మనకు దీంట్లో 3 రకాలుగా ఉంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 3 రకాలుగా వివరిస్తారు. ఒకటి ఏంటిది? గాంధేయవాదం, 2 ఉదారవాదం, 3 వచ్చేసి సామ్యవాదం. ఇదంతా క్లాసిఫికేషన్ అవసరం లేదు కానీ జస్ట్ గుర్తుపెట్టుకోండి. 3 రకాలు: గాంధేయవాదం, ఉదారవాదం, సామ్యవాదం. ఓకేనా? మనం ఆర్టికల్ వైజ్గా మనకి ఎగ్జామినేషన్లో ఏ విధంగా అయితే మనకి ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయో ఆ విధంగా మనం డిస్కస్ చేద్దాం. అనవసరమైన మ్యాటర్స్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయము. ఓన్లీ పాయింట్ టు ఎగ్జామ్. మనకు ఆర్టికల్ 36 ఏం చెప్తుంది అంటే రాజ్యం యొక్క నిర్వచనం చెప్తుంది. అంటే రాజ్యం అంటే ఏంటిది? సేమ్ ఇదే ఆర్టికల్ 12 ఫండమెంటల్ రైట్స్లో కూడా ఆర్టికల్ 12 అనేది ఈ రాజ్యం గురించి చెప్తుంది. రాజ్యంలో ఏమి ఉంటాయి? కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, వివిధ స్థానిక సంస్థలు, ఇవన్నీ రాజ్యం కిందకి వస్తాయి. ఓకేనా? ఆర్టికల్ 37 చాలా ఇంపార్టెంట్. ఒక యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఒక 5-6 సార్లు వచ్చింది. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎనీ ఎగ్జామ్లో ఒక 20 సార్లు ఈ క్వశ్చన్ వచ్చింది. ఆర్టికల్ 37 ఏం చెప్తుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. అంటే ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే ఏ పర్సన్ డైరెక్ట్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టుకు కానీ వెళ్ళచ్చు. బట్ ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అమలు చేయని చెప్పేసి ఎవరు కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టుకు కానీ వెళ్ళలేరు. ఎందుకంటే వీటికి న్యాయ సంరక్షణ లేదు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్, ఆర్టికల్ 38. ఇది కూడా టీజీపీఎస్లో చాలాసార్లు వచ్చింది. ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే సోషల్లీ, పొలిటికల్లీ, ఎకనామికల్లీ అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరికీ న్యాయం అందించాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనకు 44వ రాజ్యాంగ సవరణ 1978లో చేస్తారు. ఈ రాజ్యాంగ సవరణలో ఇంకొక పాయింట్ అనేది దీనికి యాడ్ చేశారు. సామాజికంగా, ఆర్థికంగా, ఎకనామికంగా పీపుల్స్ మధ్య అంటే ప్రజల మధ్య ఉన్న అసమానతలు తగ్గించాలి. ఇది 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1978లో చేర్చడం జరిగింది. నెక్స్ట్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. 39 అనేది ఆర్టికల్ 39 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే దేశ సంపద, అదేవిధంగా న్యాచురల్ రిసోర్స్ అనేది ప్రజలందరి సమిష్టి ప్రయోజనం కోసం యూజ్ చేయాలి. కానీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక బొగ్గు గని ఉన్నది, ఇది ఒక పర్సన్కే ఉండద్దు. భారతదేశంలో ప్రతి ప్రజల యొక్క సమిష్టి ప్రయోజనం కోసం యూజ్ చేయాలి. అంటే ఈ బొగ్గు గనితో రాసిన ఆదాయాన్ని ఒక పర్సన్ తినకుండా ఒక రోడ్స్ వేయడం కానీ, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, స్కూల్స్ కానీ ఇట్లా డెవలప్ అయితే ప్రజలందరికీ యూజ్ అవుతుంది కదా. సో ఇది ఆర్టికల్ అది చెప్తుంది. దేశ సంపద దేశ ప్రజలందరూ సమిష్టి ప్రయోజనం కోసం యూజ్ చేయాలి. అదేవిధంగా సంపద అంతా ఒకే పర్సన్ చేతిలో కేంద్రీకృతం కావద్దు. ఇప్పుడు చెప్పిన బొగ్గాలు అనేది అందరికీ యూజ్ చేయాలి కానీ ఒకే పర్సన్కి ఇవ్వద్దు. ఇట్లా అంటే సంపద మొత్తం ఒకరి దగ్గరనే ఉండద్దు అని దీని మీనింగ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్ 39A అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అందరూ ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రీ లీగల్ ఉచిత న్యాయ సహాయం అనేది చేయాలి. ఆర్టికల్ 39 క్యాపిటల్ A చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ 39 క్యాపిటల్ A ఎప్పుడు మనకు యాడ్ చేయాలంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? మనకు ఇప్పుడు 44వ రాజ్యాంగ సవరణ వచ్చింది, 42వ రాజ్యాంగ సవరణ వచ్చింది. చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 39A ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సలహా. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ అనేది చేర్చారు. 39 స్మాల్ ఏ ఏం చెప్తుందంటే పీపుల్స్కి తగిన జీవనోపాధి కల్పించాలి. అంటే ప్రతి ఒక్కరు బతకడానికి ఏదో ఒక పని చేసుకోవడానికి ఏదో ఒక వర్క్ని కల్పించాలి. 39 స్మాల్ ఏ. నెక్స్ట్ 39 స్మాల్ బి ఏంటంటే వెల్త్ అంటే ఇప్పుడు సంపద, సహజ వనరులు ప్రజలందరి కోసం యూజ్ చేయాలి. అంటే ఒక్కరి దగ్గరనే కేంద్రీకృతం కాదు. సంపద, అదేవిధంగా భారతదేశ సంపద, అదేవిధంగా సహజ వనరులు అనేది ప్రజలందరి కోసం యూజ్ చేయాలి. ఓకేనా?
39C చాలా ఈజీ చెప్తా చూడండి. 39C ఇక్కడ సి ఉంది కదా, సంపద సెంట్రలైజ్ కావద్దు. సి చూడండి, సెంట్రలైజ్ అంటే సితో స్టార్ట్ అవుతుంది. సంపద సెంట్రలైజ్ కావద్దు అంటే మొత్తం సంపద డిస్ట్రిబ్యూట్ కావాలి కానీ ఒక్కరి దగ్గర ఉండదు. సిసి గుర్తుపెట్టుకోండి, సిసి సెంట్రలైజ్ 39C. నెక్స్ట్ 39D ఏంటంటే డిఫరెన్స్ చూపెట్టద్దు. ఉమెన్స్ మెన్స్ మధ్య డిఫరెన్స్ చూపెడతారు. ఇక్కడ డి, ఇక్కడ డిఫరెన్స్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 39E ఎఫిషియన్సీ అంటే చిల్డ్రన్స్కి వాళ్ళ ఎఫిషియన్సీకి మించి వర్క్ చెప్పద్దు, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీకి మించి వర్క్ చెప్పద్దు. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ చిల్డ్రన్స్ బాల్యంలో, యవ్వనంలో, ఓల్డ్ ఏజ్లో ఫోర్స్ పీడనానికి గురి చేయదు, వాళ్ళని పీడనానికి గురి చేయదు. ఫోర్స్ చూడండి, ఎఫ్ ఇట్లా ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, యూజ్ అవుతుంది. ఇది ఎప్పుడు చేర్చారంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 39F చేర్చారు. ఇప్పుడు చూడండి 39 క్యాపిటల్ ఏ ఏమో మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే చేర్చారు. 39F కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే చేర్చడం జరిగింది. నెక్స్ట్ అండి 41వది ఏంటంటే ఆర్టికల్ జీవనోపాధి కల్పించాలి. అంటే సేమ్ ఇదే అక్కడ కూడా చెప్తా చూడండి. 41 ఏం చెప్తుందో 39A కూడా అదే చెప్తుంది. 39A అంటే 1 కదా, 41 ఇట్లా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఈ రెండు సేమ్ 39A అండ్ 41 రెండు కూడా జీవనోపాధి కల్పించాలని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు 42 ఏం చెప్తుంది అంటే మాతా సంక్షేమం కోసం కృషి చేయాలి. ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కోసం అనేక సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ప్రవేశపెడుతుంది కదా. ఇది ఏ ఆర్టికల్ ద్వారా ప్రవేశపెడుతుంది? 42వ ఆర్టికల్ ద్వారానే ప్రవేశపెడుతుంది. ఎందుకంటే మాతా శిశు సంక్షేమం కోసం మనం కృషి చేయాలి. నెక్స్ట్ 43 చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో వచ్చింది, మన గ్రూప్ 2లో కూడా వచ్చింది. కార్మిక సంక్షేమం చేయాలి. ఈ ఆర్టికల్ 43 ఆర్టికల్ ప్రకారం కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలి. అదేవిధంగా వాళ్ళకి సరిపడా శాలరీస్ ఇవ్వాలి, కుటీర పరిశ్రమలు స్థాపించాలి. ఇవి 43 ఉన్నది. దీంట్లో 43A అనే ఆర్టికల్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. ఇప్పుడు 100 రూపాయలు ఒక పరిశ్రమ స్థాపిస్తారు ఓనరు, దాంట్లో ఒక 10 రూపీస్ అన్న కార్మికుల దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు తీసుకొని వాళ్ళకు ఓనర్షిప్ అనేది కల్పించాలని చెప్పేసి ఆర్టికల్ 43A చెప్తుంది. ఇది ఎప్పుడు చేర్చాలని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఇప్పటి వరకు 39A క్యాపిటల్ ఏ, నెక్స్ట్ 39F 43A ఈ మూడు కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. నెక్స్ట్ 43B చాలా ఇంపార్టెంట్, సహకార సంస్థలు నెలకొల్పాలి. ఇది ఎప్పుడు 97వ రాజ్యాంగ సవరణ 2012. 43 క్యాపిటల్ బి ఏం చెప్తుందంటే సహకార సంస్థలు ఏర్పాటు చేయాలి. 97 రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. 40 ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి 40వ ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ 46 ఏంటంటే మనకి ఇక్కడ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన ప్రజలకు ఉంటారు కదా, వాళ్ళకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. ఇప్పుడు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వీళ్ళకి ఏంటంటే మనకు ఇక్కడ రిజర్వేషన్ కల్పిస్తున్నారు కదా, ఇదేంటంటే వాళ్ళు వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కల్పించాలి ప్రత్యేక అవకాశాలు అనుకోవాలన్నట్టు. అంటే వీళ్ళకి ఎడ్యుకేషన్లో అట్లా మనకు రిజర్వేషన్ కల్పిస్తే ప్రత్యేక అవకాశాలు కల్పించినట్టు. నెక్స్ట్ 47 ఏంటంటే మద్యపానాన్ని నిషేధించాలి. 47 ఏం చెప్తుందంటే మద్యపానాన్ని నిషేధించాలి. 48 ఏంటంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేయాలి, అదేవిధంగా గోవధ నిషేధం చేయాలి. చాలా ఇంపార్టెంట్ 48 ఆర్టికల్. అదేవిధంగా 48A అనే ఆర్టికల్ కూడా మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఇది ఏంటంటే పర్యావరణాన్ని సంరక్షించాలి. నెక్స్ట్ 49 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రాచీన కట్టడాలను సంరక్షించాలి. ఓకేనా. నెక్స్ట్ 44 ఏంటంటే కామన్ సివిల్ కోడ్. దీన్ని ఫస్ట్ అమలు చేసిన రాష్ట్రం గోవా, మొన్న ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అమలు చేసిన రాష్ట్రం ఉత్తరాఖండ్. దీనికి సంబంధించిన 2 కేసులు ఉంటాయి, షరియా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అలాగే సర్లా ముగ్ధల్ కేసు డైరెక్ట్ అడుగుతారు. ఈ కేసు దీనికి సంబంధించిన కామన్ సివిల్ కోడ్ అని గుర్తుపెట్టుకోండి. 45 ఏంటంటే 6 సంవత్సరాల పిల్లలకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కల్పించాలి. 50వ ఆర్టికల్ ఏం చెప్తానంటే న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ టేబుల్ ఉంది, నేను తర్వాత డిస్కస్ చేస్తుంది. ఇది గ్రూప్ 1లో వచ్చిన క్వశ్చన్ చూడండి, ఫండమెంటల్ రైట్స్. 39 ఏంది? ఫ్రీ లీగల్ ఎయిడ్ ఏ ఉండాలి, ఇది క్యాన్సిల్ అయింది.
నెక్స్ట్ 43 ఏం చెప్పిన నేను 43 ఏం చెప్పిన అంటే వర్క్ ప్లేస్ ఇది ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ ఆప్షన్, ఇది కూడా కరెక్ట్, బి కూడా ఉండాలి. ఓకే. నెక్స్ట్ 53 ఏంటి ఇంటర్నేషనల్ ఫీజ్ కరెక్టే. నెక్స్ట్ 48 ఏంటిది రైట్ టు సేవ్, ఇది తప్పు, సి తప్పు ఉంది, మిగతా కరెక్ట్ ఉంది. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్, గ్రూప్ 2 గ్రూప్ 3 వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. చూడండి 97 రాజ్యాంగ సవరణ ఏంటిది మనకు సహకార సంస్థలకు రాజ్యాంగ హోదా, ఇందాక మనం డిస్కస్ చేసింది ఇది. ఇది చూడండి రాజ్యాంగ విధాన డిపిఎస్పికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. 39 ఏ ఏంటి అని చెప్పిన నేను ఫ్రీ లీగల్ ఎయిడ్ అన్న కాబట్టి తప్పు. 43 ఏంటిది పరిశ్రమల్లో భాగస్వామ్యం కల్పించడు, రెండు ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి రెండు తప్పు. సో ఈ విధంగా మనకు ఏ పాయింట్స్ అనేది చదవాలా. ఇప్పుడు 10 నిమిషాలలో మనకు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అయిపోయింది, అర్థమైందా? అంటే వేరే ఏ క్లాసెస్ ఉన్న 90 గంటలు 80 గంటలు 50 గంటలు ఉంటుంది, బట్ ఒక 10 మినిట్స్లో మీకు మొత్తం కంప్లీట్ అయింది అన్నట్టు. సో ఈ 10 మినిట్స్ ఒక 100 సార్లు ర్యాపిడ్ రివిజన్ కూడా మీరు చేయొచ్చు. ఇదే పాయింట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఎగ్జామినేషన్ పాయింట్లో. కొన్ని కేసెస్ ఉన్నాయి, ఆ కేసెస్ డిస్కస్ చేస్తే మనకు డిపిఎస్పి అనేది అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఫండమెంటల్ రైట్స్ కూడా మనది కంప్లీట్ అయింది, అది వచ్చేసి రేపు డిస్కస్ చేద్దాం.